ఈ బంగ్లా గణేస్తారు ఇక మరి మంత్రి పదవి కోసం ఇంతగానం గట్టిగా అరుచుకుంటున్నా బీఆర్ఎస్ వాళ్ళను, లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉన్నదా? ఇగో నాకైతే అర్థమైతే లేదు. ఇక మీరే చూసి చెప్పండి ఈ వీడియో. బంగ్లా గణేష్ సార్ బందోబస్తు అరుచుకుంటున్నాడు బీఆర్ఎస్ వాళ్ళను. ఇక గాంధీ భవన్లో కూర్చొని శాంతంగా మాట్లాడతారు అనుకుంటున్నారేమో. ఇక మొత్తం మాసు ఊరం మాస్ లెక్కనే. ఇక మనం చాలాసార్లు చూసినాము సినిమా ఫంక్షన్లలో ఇట్లా మాట్లాడతాడో ఇగో అంతకంటే డబల్గా మాట్లాడుతున్నాడు. ఇక వామ్మో వాయయ్యో అంటారు ఈ స్పీచ్ వింటే. ఒకసారి వినుండ్రి. ఎక్కడ బంధు ప్రీతి, కుల ప్రీతి, రాగ ద్వేషాలకు దూరంగా పెట్టి సమర్థవంతమైన నాయకుల్ని, నిజాయితీవంతమైన నాయకుల్ని నియమించింది మా ప్రభుత్వం. సగర్వంగా చెప్పుకుంటున్నాం. ప్రజల స్వేచ్ఛావాయువు పీల్చుకుంటున్నారు. అబ్బా ఎంత హాయిగుందరా, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఎంత బాగుందిరా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పరిపాలిస్తుందిరా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే కదా, సోనియమ్మ కన్న కళ్ళు ఇదే కదా, సోనియమ్మ అందుకనే కదా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, మన్న పరిపాలించుకోవడానికి కదా తెలంగాణ ఇచ్చింది మాట్లాడుతున్నాం. విన్నారు కదా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే, ఇక స్వాతంత్రం అంటే ఇదే, స్వేచ్ఛ అంటే ఇదే అని చెప్పి అనేది అనుకుంటేనే ఇగో హరీష్ రావు సార్ని ఇగో గిట్లా అడుచుకున్నాడు చూడుంటారు. హరీష్ అన్న, మీరు 10 సంవత్సరాల పాటు మంత్రిగా చేశారు. దయచేసి ఆత్మసాక్షిగా గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు నిజం చెప్పండి. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నారా చేయట్లేదా, పరిపాలన బాగుందా లేదా, మీరు మనస్సాక్షి మీరు క్వశ్చన్ చేసుకొని మీరు మాట్లాడండి. ప్రతిరోజు ఏదో విమర్శించాలి. ఎందుకు ఇస్తారు సార్ మీకు ఎంపీ సీట్లు? ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గెలవదు సార్. నేను చెప్తున్నా, రాసుకోండి. అరే రే ఆగు సారు గంతగానం ఎందుకు ఇట్లా పూనకం వచ్చినట్టు ఊగుతున్నావు ఒకటేసారి? ఒక్క సీటు కూడా గెలవదు. రండి, మీ ఓడిపోయిన మంత్రులు అందరూ వచ్చి, మీరందరూ వచ్చి, మీకు దమ్ము ఉంటే అందరూ వచ్చి ఒక్కొక్క పార్లమెంట్ లో పోటీ చేయండి. అందరూ రండి, ఎంతమంది గెలుస్తారు చూద్దాం. ఒక్కడు ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈ రోజు ఢిల్లీలో ప్రతిపక్షంలో ఉన్నాం, రేపు అధికార పక్షంలోకి రాబోతున్నాం. ఢిల్లీలో కూడా మేము ఏం చేస్తారు సార్? మీరు టీఆర్ఎస్ ఎంపీలు గెలిచి ఏం చేస్తారు సార్? అక్కడ ఏం చేస్తారు సార్? ఈ 10 ఏళ్ళు ఎందుకు పోలేదు సార్? ఈ 10 ఏళ్ళు హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లని అంతేనియా? విన్నారు కదా, గల్లీలో కాదు ఢిల్లీలో కూడా కాంగ్రెసేనంట. ఇక ఒక్క బీఆర్ఎస్ సీటు కూడా గెలవదంట. ఇక మరి విన్నారు కదా, ఆ లెక్కలు అడుచుకుంటున్నాడు. ఈ 10 సంవత్సరాలు హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లు లేవా? ట్రాన్స్పోర్ట్ అయినా అయిపోయిందా? ఈ 30 రోజు ట్రాన్స్పోర్ట్ వచ్చిందా? మీ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు కలిచారు సార్? రాష్ట్రపతి వస్తే, ప్రధానమంత్రి వస్తేనే స్వాగతం పలకటానికి కూడా వెళ్ళని ముఖ్యమంత్రి గారు సార్ మీది. అది మీది. మా ముఖ్యమంత్రి గారు, మాజీ రాష్ట్రపతి గారు వస్తే పోయి పలకరించి నమస్కారం పెట్టి ఆయన సంస్కారం చాటుకున్న గొప్ప నేత రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రజల కోసమే, ప్రజా శ్రేయస్సు కోసమే, ప్రజల భాగముల కోసమే, తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి గారు. ఆయనను పట్టుకొని ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం చేశారు, పిసిసి అది లేనప్పుడు ఏం చేశారు? విమర్శిస్తారు సార్, విమర్శిస్తారు. ప్రజలు ఒప్పుకున్నారు. ఇక రేవంత్ రెడ్డి సార్ మీద ఈగ కూడా ఆలనిచ్చేటట్లేదు కదా మన బంగ్లాన్న. ఇక మొత్తం మీద రేవంత్ రెడ్డి సార్ అంటే ఇక మొత్తం ప్రత్యక్ష దైవం అయిపోయిండ్రు. ఇక మరి ఇగో ఎట్లా అడుచుకుంటున్నాడు రేవంత్ రెడ్డి సార్ అని అడిగితే చూడుండ్రి. సెక్రటరీకి ఎవరైనా వచ్చారా సార్? మీరు కట్టిన ఈ ప్రగతి సెక్రటరీకి ఎవరైనా ఒక్కరు రాగలిగారా సార్? గేట్ల కాడ బంద్ చేపిస్తారు మీరు, గేట్ల కాడ మూపే చేస్తారు మీరు. మీరు ఏందో మాట్లాడదు ఎందుకు సార్? మీరు ఎందుకు మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు? ఎందుకు? మరీ ముఖ్యంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అయితే వాయమ్మనే వాయం ఆగం చేస్తున్నారు సార్. పెండ బిసినట్టు పిస్తున్నారు. ఎందుకు సార్? ఆగండి, కొద్దిగా ఆగండి సార్, పిసుకకండి కొంతకాలం. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, మిమ్మల్ని మీరు చేసుకోండి. జనం మోసపోయారా? ఎందుకు పోతారు సార్? జనం చాలా విజ్ఞతతో ఉంటారు సార్. మీ అందరికంటే మన అందరికంటే జనం చాలా తెలియగలడు. ఓ కేటీఆర్ సారు, ఓ హరీష్ రావు సారు, జర ఆగుతారా? ఇక మళ్ళొకసారి మళ్ళీ అరుచుకుంటారా? ఇక మీ ఇష్టం కానీ ఇగో గీ తీర్రు అయితే ఇక బంగ్లా కానీ సార్ మిమ్మల్ని అరుచుకుంటున్నారు. 8 లక్షల మంది 30 రోజులు 8 కోట్ల మంది మహిళలు ట్రావెల్ చేస్తే ఫ్రీ టికెట్లు దిగినాయి. ఇంతకంటే బ్యూటీ ఏం కావాలండి? 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది. ఇంతకంటే ఏం కావాలండి? ప్రజాపాలన కోసం దరఖాస్తులు వెతుతున్నాయి. ఇంతకంటే ఏం కావాలండి? ఎట్లా ఏం చేయాలి? మీ దగ్గర బట్టలు ఇప్పుడు డ్యాన్స్ చేయాలా? ఏం మాట్లాడతారండి వాళ్ళు? ఇక మరి జర రాదుండి, ఎందుకంత వెళ్ళాట ఇక 100 రోజులన్నా కానీ రాదుండి అని చెప్పి ఇగో గీ తీర్లు అనుకుంటున్నాడు. ఇగో మాటలతోని ఆటలు ఆడుట్లే నెంబర్ 1 మన బంగ్లా గణేష్ సారు.